ఎవరన్నాను? రమ నా కూతురు కదా అంటాను. 1,00,000 సార్లు అంటాను. ఊరంతా వేగత అంటాను. ఇంకోసారి అవును, రమ మీ కూతురు కాదు. నువ్వే కాదు, రమ నా కూతురు కాదని ఎవరన్నా సరే చంపేస్తాను, రక్తం కల చూస్తాను. నాకు ఈ ప్రపంచంలో రమొక్కటి, దాన్ని నాకు ఏనాయన ఎందుకొచ్చావు? పంపు మునిగిపోతుందండి. మీ అమ్మాయి రమకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. నా రమకి ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారా? ఎవరా మగాడు? భగవంతం. అబద్ధం. భగవంతం నాకు ఎప్పుడు అన్యాయం చేయడు. అక్కడే మీరు పొరపడుతున్నారు. మేకవన్ని పులిని నమ్ముతున్నారు. ఆయన కొడితే మీ గీతను ప్రేమించిన రాజు. రాజు భగవంతం కొడుక? అవును. ఇప్పుడు ఆస్తి కోసం గీతకు అన్యాయం తలపెట్టి రాజుకు రమకు బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తున్నారు. మీకు అంతగా నమ్మకం లేకపోతే నాతో రండి. కళ్ళాల చుదురుగా. రే భగవంతం, గోపి చెప్పిందే నిజమైందా? ఇప్పుడు చూస్తాను తాటక. గౌరే స్త్రీ నదితస్తకద్రువినతే భూజస్సు పర్ణ శుభ సావిత్రే చరప్తే చతురవిశ్వరత రెడీ. పంతులు ముహూర్తం ఎన్ని గంటలకు? తమ ఇష్టమండి. పెళ్లి కోసం తీసుకురావచ్చే? ఆహా, అంతా సిద్ధం. సాంబయ్య, సాంబయ్య అయ్యా ఏమండి పంతులు, ఒక పెళ్లి మీరే చేశారు, మళ్ళీ ఇంకో పెళ్లి చేయడం మీకు పాపం కాదు? నీకు లేని పాపం నాకేంటయ్యా? అది కదయ్యా, నాకంటే మా అప్ప అంటే భయం. నీకే? నాకు చావంటే భయం. చుట్టూ యములాలు ఉన్నారు. అవునవును, యములాలు ఉండడం కరెక్ట్. చూడమ్మాయి, అమ్మగారు తన కూతురు అనుకుంటున్నా నువ్వెవరో నీకు తెలుసు. ఎక్కడో అడుక్కు తిని బతకాల్సిన దానివి అందరూ విక్కించాను. కోరి కోడలు చేసుకుంటానంటే బాధగా ఉంటా నీకు. అమ్మాయి గారు, తాను కూడా తలిస్తే దేవుడు కూడా తలుస్తాడు. ఎవరికైనా అంతే. లెగండి. నేను ఈ పెళ్లి చేసుకుంటే అమ్మ వదిలేస్తారా? ఆమెకి ఏ హాని చేయనని మాటిస్తారా? నేను కొంత స్వార్థపరునైనా అంత దుర్మార్గుని కాదు. నా మాట మీద నీకు నమ్మకం ఉంటే ఈ పెళ్లి జరగని, తర్వాత అంతా నీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. అమ్మాయిని తీసుకురండి. నేను పిచ్చిదన్నట. నాకా పిచ్చి? నేనా పిచ్చిదాన్ని? అన్నవాళ్ళ పిచ్చివాడు. అమ్మగారు రండి, ముహూర్తానికి ఏడైంది. జరిగేదేదో మీరు రాకపోయినా జరిగి తీరుతుంది, తప్పదు. మీరు అంగీకరించుంటే దర్జాగా జరిగేది. కనీసం ఇప్పుడైనా అల్లరి కాకుండా మర్యాదగా జరగనివ్వటం మీకు మాకు మంచిది. అది అందరికీ మంచిదేనమ్మా. రండి అమ్మగారు, రండి. వాల్మీక సనక సనందన పునర్జాత వశిష్ఠ భృగజ్ఞాపాదే జమదగ్ని జన్ను జనక జాజ్యాంగిరో గౌతమాః మాంధతాదహుత. రామయ్య అయ్యా, కట్లిపోయి కన్న తల్లి కదూ, పాపం ఆస్వాదించని. అమ్మా అమ్మా రాధా. అదంతా మూడు ముళ్ళు పడిన తర్వాత పంతులు మాంగళ్య ధారణ కానీ. భజంత్రీలు భజంత్రీలు రెడీ. కానండి, భజంత్రీలు భజంత్రీలు కానండి. అమ్మా పెళ్ళి పెళ్ళి ఒకే కాదు, అందరికీ పెళ్ళి. బాగా పెళ్ళి పెళ్లి మీద పెళ్ళి, పెళ్లి మీద పెళ్ళి. అమ్మ లేదు, బొమ్మ లేదు. మర్యాదగా వెళ్ళి కూర్చో, తాడు కట్టించుకో. అనుకుందోటి జరిగిందోటి. పాపం నిజంగా పిచ్చి పెట్టినట్టుంది. తీసుకెళ్ళి మరి. అందరికి భోజనం పెట్టాను, ప్రారంభించుకుంటుంది. భోజనం పెట్టాను. పెళ్ళి డుమ్ 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 డుమ్. నాన్న, ఇంతకు ముందే ఒకరి మెళ్ళలో తాలి కట్టాను, మళ్ళీ ప్రాక్టీస్ ఉందిగా. కట్టు నాన్న, కట్టవాయి కట్టు.
తాళిగట్టి మనగాడు మర్యాదగా మండపం నుంచి బయటికి రా, లేకపోతే నీకు అదే సమాధి అవుతుంది. రే భగవంతం, నీ కొడుకు ఎన్ని పెళ్లిళ్ళు చేస్తావురా? ఎలా ఉంది ఒళ్ళు? ఇదంతా అరుపులు ఆరమాయింపులు. మందేమిటో తెలుసా? ఉండి చెప్తా. అయినా రామ్మారా, ఈ ఆస్తులు ఐశ్వర్యాలు మనకొద్దు, మన దరిద్రం మనకు చాలు. అదే సంగతి ఉందని చెప్తా. అయినా మందైపోయింది, మన పని అయిపోయింది. తొందరగా తొందరగా ఇంటి పడేండి. కట్టు తాడు కట్టు కట్టు. సందేహం లేదు, నా రమ, రమే రాధ, రాధే రమ. నా రమ నిజంగా అదృష్టవంతురాలు. తన ఇంటికే వచ్చింది, తన తల్లి దగ్గరికే వచ్చింది. రమా, గోపి గోపి, నేను చచ్చినా ఈ తాలి పుట్టాను ఒకటి. ఏమి ప్రేమ, ఏమి నాటకం? వేడిలో నాతో పాటు అమ్మాయి కూడా వేయించండి. వేడిరా నా రాధక ఎందుకో? రాధనే అడగండి, అమ్మాయి చెప్తుంది. రమా, నాతో పాటు నీ బండారం కూడా బయటపడాల్సిందే. చెప్పు, నిజం చెప్పు. నేను నిజం ఏనాడో ఎన్నిసార్లు చెప్పాను. ఏమిటమ్మా నువ్వు అనేది? అమ్మా అమ్మా, నేను మీ బిడ్డని కాదు. నువ్వు నా బిడ్డవు కావా? నువ్వు నా బిడ్డవు కావా? అవునమ్మా, నీ బిడ్డేనమ్మా, నీ బిడ్డే.
ఇన్నాళ్ళు మా రమగా ఉంది, ఈనాటితో మీ రాధ అయింది. రమ, నువ్వు ఈ తల్లి కన్న బిడ్డవు, ఈ ఇంటి బిడ్డవు, వాళ్ళ రాధవు. అవునమ్మా, అప్పుడు నీకు 2 ఏళ్ళు. పై వీధిలో పార్కు దగ్గర మీ అమ్మకు దొరికావు. భలే పోషణం భలే, బ్రహ్మాండంగా మలిచావే కథను. నేను చెప్పిన కథను నాకే తిప్పి చెప్తున్నావే. తిప్పి చెప్పటం, తిమ్మిని బ్రహ్మిని చేయటం నీ తెలివి. నాకంత తెలివితేటలు లేవు. చాలా పెద్ద మనిషి. ఆ రోజు ఎందుకు చెప్పలే రాధ నా దొరికిన బిడ్డనేని? పెంచిన ప్రేమయ్యా, పెంచిన ప్రేమ. రాధ నా కన్న బిడ్డ కాదన్న ఆలోచన పొరపాటున వచ్చినా నేను ఎంతో బాధపడేవాడు. ఆ మాట అన్నందుకే 1 గంట క్రితం నా 2వ భార్యను చితక్కుట్టొచ్చాను. నీకేం తెలుసయ్యా ప్రేమను గురించి? వాళ్ళ అమ్మ పోయిన తర్వాత రాధ నాకు అమ్మాయి. రాత్రి ఏ వెరప్పుడు వచ్చినా నా కోసం కాచుకొని నాకు 4 మెతుకులు పెట్టేది నా తల్లి. అలాంటి బిడ్డను నా కన్న బిడ్డ కాదనటానికి. మరి ఇప్పుడు ఆస్తి కోసం అంటున్నావా? ఛీ, నేను దరిద్రుని కావచ్చు, కానీ నీలాగా ద్రోహిని కాదు. ఈరోజు ఆ తల్లి కోసం, ఆ మాతృ ప్రేమ కోసం ఆమె బిడ్డ నాకు అప్పగిస్తున్నాను. భగవంతం, ఇది కథ కాదు, రుజువు కావాలా? ఇదిగో రాధ దొరికిన రోజును తీసిన ఫోటో. చూడబ్బా, చూడు, ఇప్పటికైనా నువ్వు నా బిడ్డను ఒప్పుకుంటావా? అమ్మా, భగవంత గారు పదండి. ఇన్స్పెక్టర్ గారు, నాది కన్న తల్లి ప్రేమ అయితే వారిది కన్న తండ్రి మమకారం. కొడుకును గొప్ప స్థితికి తీసుకురావాలని ఏదో చేశారు. వారిని క్షమించి దయచేసి వదిలిపెట్టేసేయండి. అలాగే వస్తాను. అమ్మా, మీ మాతృహృదయంలో ఇంతటి చల్లటి నీడుందని తెలియ చేశాను. మన్నించండి అమ్మా. పెద్దవారు అంత మాట అనకండి. అమ్మా రామా, వెళ్ళొస్తానమ్మా. భూషణ గారు, మీరును ఈ జన్మలో తీర్చుకోలేను. రాధ వల్ల ఏర్పడ్డ ఈ అనుబంధం ఎన్నటికీ ఇలాగే ఉంటుంది. రాధ నా బిడ్డ మాత్రమే కాదు, మీ బిడ్డ కూడా. ఈ ఇల్లు ఎప్పటికీ మీ ఇల్లే. చాలమ్మా, ఇంతకాలానికి తల్లి బిడ్డలు కలుసుకున్నారు. నేనే తల్లి లేని వాడిని అయ్యాను. అయినా పర్వాలేదు అమ్మ, ఒక కోరిక. ఏమిటది? ప్రేమకు ధనికులు పేదవాళ్ళు అన్న తేడా లేదు. ఆ విషయం రాధమ్మ జీవితం రుజువు చేసింది. అలాగే ఆమె మనసుకు నచ్చిన గోపి నీ ఐటెంలో మిగిలిపోయిందా? కమా మా నాన్నగారు చేయబోయే పాపాన్ని నాపి మీ రాధమ్మని, మీ వంశ గౌరవాన్ని నిలబెట్టాడు ఈ గోపి. రారా గోపి. అదేంటో అల్లుండి పట్టుకుని రారా అంటున్నారు.